Welcome to DVSK lectures. So RV College of Engineering Bangalore management quota seats for the academic year 2024-25 కి ఓపెన్ అయినాయండి. మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ఎవరికన్నా కనుక కావాలనంటే సో డివిఎస్కే లెక్చర్స్ అని ఆండ్రాయిడ్ యాప్ ఉంటుందండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు టోటల్ 7 కోర్సెస్ ఉంటాయండి. సో యూ కెన్ రిజిస్టర్ అంటూ వన్ ఆఫ్ ద కోర్సెస్. దెన్ మీకు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేకపోతే లైవ్ సెషన్స్ ప్రతి కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తాను, వాటి ద్వారా కానివ్వండి మీకు మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు బెస్ట్ ఏది అనేది సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో దానికోసం మీ యొక్క అన్ని ర్యాంక్స్ కూడా డేటా మెయింటైన్ చేస్తూ కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. ఇక వివరాలకు కానీ వెళ్ళామంటే ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ 2 days బ్యాక్ సర్క్యులర్ రిలీజ్ చేశారండి. సో అడ్మిషన్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ బీఈ అండర్ మేనేజ్మెంట్ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025కి ఓపెన్ అయిందండి. సో ఈ ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో అయితే డిస్కస్ చేసాము. సో బెంగళూరులోనే కర్ణాటకలోనే నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజీ ఇది అండి. సో ఇది అఫిలియేటెడ్ టు విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ. ఈవెన్ మన హైదరాబాద్ కానివ్వండి లేకపోతే ఏపీ కాలేజ్తో కంపేర్ చేసినా కూడా ఇదే టాప్ కాలేజ్ అండి. సో ఇటువంటి టాప్ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్స్ అనేటివి ఇప్పుడు ఓపెన్ అయినాయి. సో ఎవరైనా కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు అండి. సో 5th April 2024 నాడు ఓపెన్ అయినాయండి. సో మీకు ఇక్కడ సర్క్యులర్ కూడా చూపిస్తున్నాను. సో ఇదండి ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనేజ్మెంట్ కోటా సర్క్యులరు. సో ఇక్కడ క్లియర్గా ప్రోగ్రామ్స్ వైజ్ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మొత్తం దాదాపు 14 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో వాటి యొక్క ఫీజు ఎంత, ఎలిజిబిలిటీ ఏంటి, సో మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చండి. సో అవి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సో లాస్ట్ ఇయర్ 2023 ప్లేస్మెంట్స్ తీసుకుంటే 365 మెంబర్స్కి మోర్ దాన్ 14 lakhs ప్యాకేజ్ వచ్చిందండి. సో ఇది చిన్న విషయం అయితే కాదు. సో 365 ఆఫర్స్ అబౌవ్ 14 lakhs అనేది మామూలు స్టాటిస్టిక్స్ కాదండి. సో అదేవిధంగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఈవెన్ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా పెరిగిందండి. సో 2023లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేకి 62 lakhs అండి ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో అండర్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్కి చెప్తున్నాను, అక్కడ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. అదే 2024 కానీ తీసుకున్నారంటే హైయెస్ట్ ప్యాకేజీ, ఇంకా ప్లేస్మెంట్స్ అయితే పూర్తి కాలేదండి, ఇప్పుడు 92 lakhs అండి. సో 92 lakhs హైయెస్ట్ ప్యాకేజీ ఈ ఇయర్ అని అంటే అది చిన్న విషయం అయితే కాదు. సో ఇటువంటి బ్రహ్మాండమైన ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ఓపెన్ అయినాయండి. సో 2024 స్టాటిస్టిక్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, ఎందుకంటే ఇంకా మీకు 2-3 months పడుతుంది కంప్లీట్ ప్లేస్మెంట్స్ డేటా వచ్చేకి. బట్ లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే ఈవెన్ మీడియన్ ప్యాకేజ్ కూడా 10 lakhs అండి. సో మీడియన్ ప్యాకేజ్ 10 lakhs అంటే అది మిడిల్ ఎన్ఐటీస్ యొక్క మీడియన్ ఆ రకంగా ఉంటుందండి. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ వీ కెన్ సే దట్ సౌత్లోనే ఇది టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ కింద మనం చెప్పుకోవచ్చు అండి. సో అటువంటి దాంట్లో ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ఓపెన్ అయినాయండి. సో మీరైతే rv@rvel.edu.in దీనికి మెయిల్ పెట్టాలండి. సో ఆ మెయిల్లో మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్టు, అదేవిధంగా 11th క్లాస్ మార్క్ షీటు, 12th స్టాండర్డ్ మార్క్ షీటు, ఈ 3 కూడా అటాచ్ చేస్తూ మెయిల్ చేయండి. సో మెయిల్ చేస్తే అప్పుడు మీకు రిప్లై అనేది వస్తుందండి. సో ఇక్కడ మేనేజ్మెంట్ కోటా అనేది అంతా కూడా ఆన్లైనే, మీరు కంప్లీట్గా డీడీ కానీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయవలసి ఉంటుంది. సో ఆ ఫీజు వివరాలు కూడా ఇక్కడైతే నేను మీకు చూపిస్తానండి. సో ఇక్కడ మినిమం 12 lakhs ఉంటుందండి కెమికల్ ఇంజనీరింగ్కి ఈ ఇయర్, మ్యాక్సిమం 68 lakhs అండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి. సో ఇవి ఇయర్ వైజ్ ఎంతెంత కట్టాలని కూడా క్లియర్గా ఇచ్చారు. సపోజ్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే 4 years 5 lakh అని కట్టాలండి, మొత్తం 20 lakhs కడతారు. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 16 lakhs, మిగతా 3 years 7 lakhs కడతారు. సో టోటల్ 37 lakhs అండి. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ వరకు మాత్రమే. సో అదేవిధంగా ఇది కాస్ట్లీ అండి, ఎందుకంటే టాప్ కాలేజీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ బెంగళూరులో అయితే ఎక్కువ ఉంటాయి, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చెప్పాను. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ఏమో 32 lakhs, మిగతా 3 సంవత్సరాలు కూడా 12 lakhs లెక్కన కట్టాలి. సో మొత్తం 68 lakhs. ఇంకా సిఎస్సి రిలేటెడ్ అదర్ బ్రాంచెస్ లైక్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే మన దగ్గర ఐటీ అని అంటారు. సో దీనికి ఫస్ట్ ఇయర్ 20 కట్టాలి, మిగతా 3 ఏళ్ళు 10 లెక్కన కట్టాలి. సో టోటల్ 50 lakhs. అదేవిధంగా సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇది కూడా ఇంతేనండి, ఫస్ట్ 20 lakhs, మిగతా 3 ఏళ్ళు 10 lakhs లెక్కన టోటల్ 50 lakhs. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, సో టోటల్
50 lakhs, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ టోటల్ 50 lakhs. సో మిగతా బ్రాంచెస్కి మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో 68 lakhs కట్టి అవసరమా అని అంటే దానికోసమే నేను చెప్తున్నాను. ఈ మేనేజ్మెంట్ కోటా ఫీ అనేది ఎక్కువ ఉంటుందండి. దీన్ని అవాయిడ్ చేసుకోవాలంటే మీరు కామెట్కి ఎగ్జామ్ రాయాలండి. సో కామెట్కి ఎగ్జామ్ రాస్తే ఈ 68 lakhs సీట్ ఏదైతే ఉందో అది మీకు మొత్తం కలిపి అరౌండ్ 10 to 11 lakhsలో ట్యూషన్ ఫీ కంప్లీట్ అవుతుందండి. సో అది ఒక మంచి అవకాశము. సో అదేవిధంగా ఏ బ్రాంచ్ తీసుకున్నా ఇప్పుడు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ 50 లక్షల బదులు మీకు 10-11 లక్షలకి అయిపోతుంది. ఇంకా డొనేషన్ కూడా ఏముండదు. సో అందుకనే నేను ఐ హ్యావ్ బీన్ ఇన్సిస్టింగ్ ద స్టూడెంట్స్ టు అటెంప్ట్ కామెట్కే ఎగ్జామ్ సో దట్ యూ కెన్ టేక్ డెసిషన్ డిపెండింగ్ అపాన్ ద అదర్ ఆప్షన్స్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్. సో 24-25 అకాడమిక్ ఇయర్ మాత్రం ఇవన్నీ ట్యూషన్ ఫీ వివరాలు 4 ఏళ్ళకి కలిపి మేనేజ్మెంట్ కోటా ద్వారా. సో మేనేజ్మెంట్ కోటా ద్వారా కాకుండా మీరు కామెట్కే ద్వారా అప్లై చేయడం బెటరు. లేకపోతే మీకు ఉండే మిగతా అవకాశాలను బట్టి తీసుకోవచ్చు. సపోజ్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే 12 lakhsకి వస్తుంది. అదే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 20 lakhsకి వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ అయితే 20 lakhsకి వస్తుంది. సో ఆ విధంగా మీరు అన్ని ఫీజులు కూడా చెక్ చేసుకోవచ్చు. సో అవి కాకుండా ఎవ్రీ ఇయర్ 55,000 ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుందండి. అది ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా హాస్టల్ ఫీ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అండి. సో ఇక నా 10thలో వచ్చేళ్ళకి మినిమం 70% ఉండాలండి సైన్స్ కానివ్వండి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో. 11thలో వచ్చేళ్ళకి మినిమం 65% మార్క్స్ ఉండాలండి మ్యాథ్స్ కానివ్వండి ఫిజిక్స్ సబ్జెక్ట్స్లో. అదేవిధంగా 12thలో కూడా మినిమం 60% ఉండాలండి ఫిజిక్స్ కానివ్వండి మ్యాథమెటిక్స్లో. అదేవిధంగా మీకు కంపల్సరీగా కేసెట్లో కానివ్వండి, కామెట్కేలో కానివ్వండి, లేకపోతే జేఈ మెయిన్స్లో కానివ్వండి ర్యాంక్ అయితే ఉండాలండి మీకు. సో అందుకని మీరు కామెట్కే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. సో కామెట్కేకి యాక్చువల్గా లాస్ట్ డేట్ అయిపోయిందండి. సో దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసిన లాస్ట్ డేట్ కూడా ఈ రోజుతో అయిపోయింది. బట్ అగైన్ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో డ్యూ టు festival holidays and requests from parents and students, the last date is now extended to 10th April 2024 4:30 PM. సో మీకు 10th April 2024 వరకు అయితే ఇప్పుడు టైం ఉందండి. సో 4:30 PM లోపల అప్లై చేసుకోవచ్చు. సో కామెట్కి అయితే ముందు అప్లై చేయండి, ఎగ్జామ్ అయితే రాయండి. అప్పుడు చాలామంది ముందు మాకు జేఈ మెయిన్స్లో వచ్చేస్తుంది అనేసి అప్లై చేయరు, తర్వాత రిపెంట్ అవుతుంటారు. సో అందుకని 4-5 ఆప్షన్స్ చేతిలో పెట్టుకోవాలంటే మంచి మంచి ఎగ్జామ్స్ కొన్ని రాయాలండి. మన ఛానల్ వ్యూవర్స్కి నేను దాదాపు ప్రతి వీడియోలో చెప్తుంటారండి మంచి మంచి ఎగ్జామ్స్ రాయమని. దీంట్లో వన్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అండి ఇది కామెట్కే. సో ఎవరైనా అప్లై చేయకుండా మిస్ అయ్యి ఉంటే వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశము 10th April లోపలైతే అప్లై చేసుకోవచ్చు అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ టు సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.